ఈ విషయం మీ నాన్నగారు ఎప్పుడైనా అనేవాళ్ళ? నాన్నగారు సగం ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ ఆయన క్విట్ అవ్వడానికి కూడా అదే కారణం అండి. అదే కారణం అండి. ఆయన యాక్చువల్గా మనం ఆపద్బంధుడు అయ్యాక కూడా మనం చిరంజీవి గారితో అని చెప్పి రకరకాల సబ్జెక్ట్స్ మీద కూర్చున్నామండి, వేరే వేరే డైరెక్టర్స్ తోటి కూర్చున్నామండి. బట్ సెట్ అవ్వక టైం పట్టిందండి. ఈ లోపల ట్రెండ్ కూడా మారిందండి. మేకింగ్ ఆఫ్ ఫిలిమ్స్, స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా మారిందండి. వాల్యూస్ తగ్గడాలు అవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు బాంచి ఇదిగా ఉన్న నిర్మాతలు అందరూ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కూడా సినిమాలు చేయట్లా, అంటే ఒక గ్యామ్లింగ్ లా మారిపోయి మీరే అంటున్నారు కదా. మన చేతిలో లేదండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మన చేతిలో లేదు. ఏదో నాన్నగారితో పాటు నాకు బాగా నేను నేర్చుకున్నది ఎక్కువ అరవింద్ గారి దగ్గర అండి. సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్ సైడ్ అంతా బాగా నేర్చుకుని అల్లు అరవింద్ గారు అండి. అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ప్లస్ ఆయన సినిమాకి నేను ఒక 5-6 సినిమాకి నేను టోటల్గా అప్ చెప్పేసారు. మీ నాన్నగారికి రామలింగయ్య గారికి మంచి బాండింగ్ ఉంది. అవునండి, అవునండి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మంచి బాండింగ్ ఉంది కదా. సో ఆ ఫ్యామిలీస్ కూడా మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లాగండి అవి మాకు ఆల్మోస్ట్. సో అలాగే అరవింద్ గారి దగ్గర నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ సైడు ఇవన్నీ ఆయన దగ్గర బాగా నేర్చుకున్నానండి. సో కమాండ్ అలా చేయాలి కొన్ని మ్యాటర్స్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అరవింద్ గారి దగ్గర బాగా నేర్చుకున్నానండి. రామలింగయ్య గారు ఎలా ఉండేవాళ్ళు అండి? ఆయన అసలు మా అందరికి పెద్ద పరిస్థితిలాగా ఏమైనా చాలా సరదాగా ఉండేవారండి. నాన్నగారు అంటే బాగా ఇది, మా ఇంటికి వచ్చేస్తుండేటప్పుడు ఏముంది తినడానికి ఏముంది అలా అంత ఇంట్లో సొంత మనిషిలాగా. ఆయనకి చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప మ్యాన్, హ్యూమన్ అండి. అలాగే మంచి ఆర్టిస్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఆయనలో ఫ్యామిలీ అందరినీ కూడా డిసిప్లిన్గా పెంచాడండి అందరినీ, మొత్తం పిల్లలందరినీ. లేకపోతే అరవింద్ గారు ఎంతగా నిలదొక్కోవాలంటే కారణం తల్లిదండ్రులు పెంపకం లేకపోతే ఉంటారు కదా. ఇంకా ఇప్పుడున్న ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడాల్సి వస్తే, సినిమా పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది అంటున్నారు. విధంగా చెప్పాలంటే మీ శంకరాభరణం పాన్ ఇండియా సినిమా అనుకోవాలి. పాన్ ఇండియా ఎప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్. అప్పుడు అవును, అది అమెరికాలో రిలీజ్ అయిందండి. అదే అప్పట్లో యూఎస్కి ప్రింట్ వెళ్ళి కాదు, 16mm ప్రింట్ వేసి 10 ఫ్యామిలీస్ కలిసి వేసుకుని చూసుకునేవారు. అలాగా అలాంటిది ఒక ఆయన శంకరాభరణాన్ని రైట్స్ కొని 35mm మెయిన్ థియేటర్ యూఎస్ న్యూయార్క్లో వేసి రిలీజ్ చేశారండి. ఎక్స్ట్రాడనరీ హిట్ అక్కడ, రెగ్యులర్ షోస్. సో పాన్ వరల్డ్ అప్పుడే నేను చెప్తాను. దాంతో ఆయన ఏం చేశారు, శంకరాభరణం యూనిట్ అందరినీ శంకరాభరణం నైట్స్ అని ఒక డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేసి అదొక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేశారు ఆయన. ఓకే, సోమయ్య గారు, మంజు భార్గవ్ గారిని, బాలు గారిని అందరినీ తీసుకుని, డాన్ గారిని అందరినీ తీసుకుని ఒక్కొక్క ఊర్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్, సినిమా వేయడం, ఇంటర్వ్యూలో స్టేజ్ పెర్ఫార్మెన్సెస్, అదో పెద్ద హిట్ అండి అది. ఇది కాకుండా ఒక సంవత్సరం పాటు మాకు యూనిట్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ సన్మానాలకే సరిపోయేదండి. ఎన్ని సన్మానాలండి, అయ్యే బాబు, సగం పైన వదిలేసుకున్నామండి. అంత 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 గ్లోరీ, అంత ఇది ఎప్పుడు చూడలేవు, నాకు చూడలేమండి. ఇక